వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోనే 53,398 దగ్గర 456 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నేను చెప్పినట్టే మార్కెట్ 55,600 లెవెల్ వరకు మార్కెట్ వెళ్తుందని చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ మనం చెప్పినట్టే ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయింది. ఒక 200 పాయింట్స్ వరకు కొంచెం మైనస్ అయింది కానీ ఆల్మోస్ట్ ఆల్ మనం చెప్పినట్టే 100% అయితే మార్కెట్ అయితే మనం చెప్పినట్టే వర్కౌట్ అయింది ఈరోజు. మన ట్రేడ్ సెటప్ కూడా వర్కౌట్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్లో ఒక బులిష్ క్యాన్ వచ్చిన తర్వాత కాల్ ఆప్షన్ తీసుకుందాం. ఎందుకంటే మార్కెట్లో హ్యూజ్‌గా బయర్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. బయర్స్ కంట్రోల్‌లో ఉంది. మార్కెట్ నెక్స్ట్ డే మార్కెట్ కూడా పైకే వెళ్తుందని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్‌గా మనం చెప్పినట్టే మార్కెట్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా మనం చెప్పినట్టే జరిగింది. సో, ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నానో మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చిందనేది చెప్తా చూడండి. సో, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే సో, మార్కెట్‌లోని ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్ జరిగినా సరే సో, మార్కెట్ అనేది కంప్లీట్‌గా రికవరీ అవుద్దని మనకు తెలుసు. దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నానంటే ఫ్రెండ్స్ మార్కెట్‌లోని ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్లైట్‌గా ఒక ఫాలో అవుతున్నట్టు ఇచ్చి, మళ్ళీ మార్కెట్ ఒక రికవరీ వచ్చిందనమాట. సో, ఎప్పుడైతే రికవరీ వచ్చి మార్కెట్ ఒక మూవ్ జరిగిందో, నేను మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇంకా మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఇంకా అని నేనింకా ఎనాలిసిస్ చేశాననమాట. ఎనాలిసిస్ చేసి వెంటనే ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఒక స్లైడ్ ఇక్కడ చాలామంది ఇక్కడ కొంచెం లాస్ వచ్చుంటది. చాలామంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే లాస్ వచ్చిందని చెప్పాలి. సో, మార్కెట్ అయితే ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందనమాట. సో, మళ్ళీ నేను సెకండ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు మొమెంటమ్ ఇక్కడ కూడా నాకు తెలిసింది. కానీ ఇక నేను రిస్క్ చేయదలుచుకోలేదనమాట. ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఈరోజు మార్కెట్ కొంచెం మొమెంటమ్ ఉంటదని తెలుసు. ఆహ్, తెలుసు కానీ రిస్క్ ఎందుకులే మనకు ఆల్రెడీ సేఫ్ జోన్‌లో ఉన్నాం గదా! ప్రాఫిట్ వచ్చేసి మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవడం అని ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్‌గా చూస్తే మార్కెట్ ఇక్కడ ఒక ఇదయిన తర్వాత రైజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఫాల్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందనమాట. ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయిందో మార్కెట్ మళ్ళీ అప్ టు ఒక సర్టెన్ పాయింట్స్ వరకు మార్కెట్ అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చని మనకు తెలుసు. కానీ ఎంట్రీ తీసుకోలేదనమాట. సో, ఇక్కడైతే మార్కెట్ అయితే ఒక వీక్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఈ విధంగా అయితే ఈరోజైతే మార్కెట్ క్లోజ్ అయింది. సో, నాకైతే ఈరోజైతే ప్రాఫిట్ వచ్చింది. సో, ఈ వీక్ ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ఓవరాల్‌గా బానే ఉంది. ఈ వీక్ ఎక్కడ ఏమి అంతే పెద్దగా ఏమి లాస్ వచ్చిన ఇదేమీ కనిపించట్లేదు. అంతా పర్ఫెక్ట్‌గానే ఈ వీక్ అంతా మనం చెప్పినట్టు వర్కౌట్ అయింది. సో, పర్ఫెక్ట్‌గానే మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకున్నాం. సో, ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది? మండే మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, 1 వీక్ క్యాండిల్ గనక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో మనకొక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, సో, మార్కెట్‌లోని ఈ లెవెల్ నుంచి మార్కెట్ అయితే బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఏదైతే ఒక కన్సల్టేషన్ జోన్ ఉందో, ఈ జోన్ నుంచి కొంచెం బయటకొస్తే తప్ప మనం నెక్స్ట్ వీక్ అనేది ఏ సైడ్ ఉంటుందనేది చెప్పలేమనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ ఈ ఈ రేంజ్‌లోనే ఫాలో అవ్వచ్చు. లేదా ఈ రేంజ్ నుంచి కొంచెం పైకి వెళ్ళి కొంచెం మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఇదవ్వే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ రేంజ్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఈ రేంజ్‌లోనే మార్కెట్ అనేది ఒక ఇదవుద్దనమాట. సో, ఈ రేంజ్ అయితే దాటదు. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ టైమ్ హై అయితే ఇంకా మళ్ళీ ట్రిగ్గర్ అవ్వదు. ఇంకా నాకు తెలిసి అక్కడి నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళకపోవచ్చు. ఈ లెవెల్‌లోనే ఒక కన్సల్టేషన్ జరగొచ్చు నెక్స్ట్ వీక్ అంతా. చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. మండే వీడియోలో మనం ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది కన్సల్టేషన్ జోన్‌లోనే అనుకుంటున్నాం కాబట్టి, సో, అంత పెద్ద మూమెంటం ఏమి ఉండకపోవచ్చు. సో, ఇక్కడైతే బయర్స్ కంట్రోల్‌లో ఉంది. వీక్ అయితే బయర్స్ కంట్రోల్‌లోనే ఉంది. ఒక రిజెక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ వీక్ అయితే ఒక పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ చూద్దాం మార్కెట్ అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ రేంజ్‌లో కన్సల్టేషన్ అవుద్ది కాబట్టి మళ్ళీ ఒక ఫాల్ అనేది కనిపించొచ్చేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ అంతా. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.